Okay, today we discussed about the topic is random variable. Already మనం డిస్కస్ చేసాం ఏంటి random experiment. So what is the random experiment? ఇంట్రడక్షన్ పార్ట్లో random experiment అనేది మనం నేర్చుకున్నాం, డెఫినేషన్ నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ ద random experiment? మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అంటే ఒక ట్రయల్ వేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఒక అవుట్పుట్ అనేది అవుట్కమ్ అనేది వస్తుందని మనకు తెలుసు. బట్ ఆ అవుట్కమ్ అనేది వస్తుంది నోన్. బట్ ఆ వచ్చే అవుట్కమ్ అనేది ఏది వస్తుందో మనకి తెలియని దాన్ని ర్యాండమ్ అంటాము. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కాబట్టి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. ఓకేనా? ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి, హెడ్ టెయిల్. ఓకే, హెడ్ టెయిల్ ఉంటుంది. సో మనం ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అవుట్కమ్ వస్తుంది, బట్ అది హెడ్ వస్తుందో టెయిల్ వస్తుందో మనకు తెలియదు. సో దట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? ఇప్పుడు అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఎక్స్పెరిమెంట్ చేయకోకుండా వేరియబుల్ మనం తీసుకోలేం కదా. అదే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ వేరియబుల్ అంటుంది. అంటే అక్కడ పర్టికులర్గా అవుట్కమ్ గురించి మాట్లాడుతాము, ఇక్కడ పర్టికులర్గా వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాం. మనం వేరియబుల్ అంటే ఎలా తీసుకుంటాము? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, వేర్ ఎఫ్ ఈస్ ద ఫంక్షన్ అండ్ ఎక్స్ కామా వై ఆర్ ద వేరియబుల్స్ అన్నమాట. Okay, f is the function and x is a x and y are the random variables. Not random variables, variables. X and y are variables. ఇప్పుడు పర్టికులర్గా వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాం. ఆ వేరియబుల్ ర్యాండమ్ అంటున్నాం. అంటే మన ఎక్స్పెరిమెంట్ ర్యాండమ్గా చేసినప్పుడు అక్కడ ఉండే వేరియబుల్స్ని మనం ర్యాండమ్ వేరియబుల్ అంటాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్? ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ a function that assigns a real number capital X or small s to every element of S belongs to capital S. This is small x, small s belongs to S, where X is the function and small s is the variable, where S belongs to capital S, where S capital S means sample space. అంటే మనం డైరెక్ట్గా ర్యాండమ్ వేరియబుల్ క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎస్ అంటే డైరెక్ట్గా మనం వేరియబుల్ని చెప్పుకోకుండా శాంపుల్ స్పేస్లోంచి వేరియబుల్స్ని మనం తీసుకుంటామంట. అంటే శాంపుల్ స్పేస్లోంచి వేరియబుల్స్ తీసుకుంటాం. అంటే ఈవెంట్స్లో వేరియబుల్స్ తీసుకుంటాం. అంటే శాంపుల్ స్పేస్లో ఈవెంట్స్ ఉంటాయి. మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వచ్చిన ఈవెంట్స్ అన్ని, వెయిట్ 1 minute అమ్మా. ఓకే, ఎక్స్ ఇస్ ద ర్యాండమ్ వేరియబుల్ ఫంక్షన్ అమ్మా. ఎక్స్ స్మాల్ ఎస్ అంటే వేరియబుల్. ఓకేనా? ఆ స్మాల్ ఎస్ మనం ఎందులో తీసుకున్నాం? క్యాపిటల్ ఎస్, వేర్ క్యాపిటల్ ఎస్ ఇస్ ద శాంపుల్ స్పేస్. అంటే యాక్చువల్గా మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ వచ్చిన అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్ ఫామ్లో తీసుకుంటాం. ఆ సెట్ ఫామ్లో తీసుకుంటే దాన్ని శాంపుల్ స్పేస్ అంటున్నాం. ఇప్పుడు అదే శాంపుల్ స్పేస్లో వేరియబుల్స్ ఉంటాయి అంటున్నాం. అంటే శాంపుల్ స్పేస్లో యాక్చువల్గా ఏమున్నాయి? ఈవెంట్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్లో ఆ ఈవెంటే వేరియబుల్ అనమాట. ఓకే, అంటే మామూలుగా జనరల్గా ప్రాబిలిటీ అని చెప్పినప్పుడు ఈవెంట్ అని చెప్తున్నాను. ఇక ర్యాండమ్ వేరియబుల్ అని చెప్పినప్పుడు శాంపుల్ స్పేస్లో ఉన్న ఈవెంట్సే వేరియబుల్స్, వేరే ఎస్ఏ శాంపుల్
మా స్క్రీన్ విజిబుల్గా ఉందా? హలో హలో, am I audible? Okay. A random variable is a function that assigns a real number x of s to every element of s belongs to s, where s is sample space corresponding to a random experiment E. So దీని కూడా random experiment E తో denote చేస్తాం. Let E be the random experiment of two tosses of a coin taken as s equal to head head, tail tail, tail head, head tail. అంటే యాక్చువల్గా మనం 1 కాయిన్ని టాస్ చేస్తే ఏదర్ హెడ్ ఆర్ టైల్ ఒకటే వస్తుంది. ఇప్పుడు నేను 2 కాయిన్స్ని తీసుకుని టాస్ చేస్తానమ్మా. ఎట్ ఏ టైం 2 కాయిన్స్ని టాస్ చేస్తాను. ఎట్ ఏ టైం 2 కాయిన్స్ని టాస్ చేస్తాను. అలా 4 టైమ్స్ చేస్తాను. అప్పుడు నాకు 2 కాయిన్స్ని ఎట్ ఏ టైం చేస్తే నాకు ఎలా వస్తుంది? హెడ్ హెడ్, 2 హెడ్ 2 టైల్, ఒకటి హెడ్ ఒకటి టైల్, ఒక హెడ్ ఒక టైల్ వచ్చింది. సో we may define the random variable x which denotes the number of heads. ఇక్కడ small x variable small x ఫంక్షన్ random variable ఫంక్షన్ చెప్పేటప్పుడు క్యాపిటల్ x అని చెప్పి డినోట్ చేస్తాం. random variable ఓన్లీ సమ్ వేరియబుల్ని మాత్రమే మెన్షన్ చేసేటప్పుడు, ఒక వేరియబుల్ని మాత్రం మెన్షన్ చేసే వేరియబుల్ అని మెన్షన్ చేసేటప్పుడు మాత్రం స్మాల్ ఎక్స్ అని డినోట్ చేస్తాం. మీరు క్యాపిటల్ ఎక్స్ అయినా డినోట్ చేసుకోవచ్చు, స్మాల్ ఎక్స్ అయినా డినోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమన్నాడు? 2 కాయిన్స్ తీసుకుని ఎట్ ఏ టైం టాస్ చేస్తూ 4 టైమ్స్ చేస్తే మనకి 4 ఈవెంట్స్ వస్తాయి. దట్ ఈస్ హెడ్ హెడ్, టైల్ టైల్, టైల్ హెడ్, హెడ్ టైల్. సో వీటిని శాంపుల్ స్పేస్ కింద తీసుకుంటే శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు 4 ఈవెంట్స్ వస్తాయి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ శాంపుల్ స్పేస్లో ఉన్న ఓన్లీ హెడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓన్లీ హెడ్స్. సో నేను ఒక్కొక్క ఈవెంట్ని తీసుకుంటాను. సో అవుట్కమ్ హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. నేను హెడ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నా, ఎజ్యూమ్ చేసుకుంటున్నా. హెడ్ని నేను వేరియబుల్, ర్యాండమ్ వేరియబుల్ అంటున్నా. అయితే ఫస్ట్ అవుట్కమ్లో ర్యాండమ్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? హెడ్ 2. సెకండ్ అవుట్కమ్లో హెడ్ ఎన్ని ఉన్నాయి? వేరియబుల్ 1. థర్డ్ అవుట్కమ్లో హెడ్ ఎన్ని ఉంది? 1. ఫోర్త్ అవుట్కమ్లో హెడ్లు ఎన్ని ఉన్నాయి? 0. సో నాకు ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ 2 1 1 0. నేను హెడ్ కాకుండా టైల్ని ఎజ్యూమ్ చేసుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఈవెంట్లో టైల్ 0 అంటే వేరియబుల్ 0, సెకండ్ ఈవెంట్ వేరియబుల్ టైల్ 1, థర్డ్ ఈవెంట్ వేరియబుల్ టైల్ 1, ఫోర్త్ ఈవెంట్ వేరియబుల్ 2. ఓకే, అంటే ర్యాండమ్ వేరియబుల్ అంటే మనం చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ, అంటే సింగిల్ ఈవెంట్స్ అయితే సింగిల్గా కూడా కాదు. ఇక్కడ నేను 2 తీసుకున్నా, ఒకటి తీసుకున్నా హెడ్ టైల్ వచ్చింది అనుకోండి, 1 0 1 0 అవుతుంది. మనం చేసిన ఎక్స్పెరిమెంట్లు అన్నింటినీ ఒక సెట్ ఫామ్ తీసుకుని ఆ ఈవెంట్స్ అన్నిటినీ ఒక్కొక్క ఈవెంట్లో మనకి కావాల్సిన ఒక వేరియబుల్ని ఎజ్యూమ్ చేసుకుని మనకి కావాల్సిన వేరియబుల్ ఎన్ని ఉన్నాయి అని చెప్పడమే దట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. So a random variable x which can take only a finite number of discrete values in an interval is called discrete random variables. A random variable x which can take only a finite number of discrete values in an interval is called discrete random variables. మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే నేను ఇక్కడైతే పైన 2 కాయిన్స్ తీసుకుని 4 టైమ్స్ చేసా. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు కదా, n టైమ్స్ చేయొచ్చు కదా, 100 టైమ్స్ 200 టైమ్స్ చేయొచ్చు కదా. అలాగే మనం ఎక్స్పెరిమెంట్ ఇన్ఫైనైట్ టైమ్స్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. కానీ ఒక ఫైనైట్ నెంబర్ మాత్రమే తీసుకుని ఆ ఫైనైట్ నెంబర్లో మాత్రమే మనం ర్యాండమ్ వేరియబుల్స్ చెప్తే దాన్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు, ఓకేనా. ద ర్యాండమ్ వేరియబుల్ డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. దట్ మీన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారనుకోండి. నేను ఆ 60 మెంబర్స్లోనూ ఇప్పుడు ఇప్పుడు మీ క్లాసే ఉంది, ఫర్ సపోజ్ 134 మెంబర్స్ ఉన్నారు. 134 మెంబర్స్కి మాత్రమే నేను మార్క్స్ చెప్పగలుగుతాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ జరిగింది, 134 మెంబర్స్ కూడా ఎగ్జామ్ రాశారు. నేను ఇప్పుడు పిఎస్క్యూటీ మార్క్స్ మీ 134 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలను, అంతేగాని లేని ఒక 1000 మెంబర్స్కి ఇవ్వలేను కదా. సో ఆ 134 మెంబర్స్ అనేది ఫైనైట్ నెంబర్ అనమాట.
ఓకేనా? ఆ ఫైనైట్ నెంబర్కి మాత్రమే మనం ర్యాండమ్ వేరియబుల్స్ చెప్తే దట్ ఈస్ ద డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. నెక్స్ట్, continuous random variable. A random variable x which can take all values in an interval, then x is called a continuous random variable. The height x of a student in a particular class may be between 4 feet to 6 feet. That means continuous random variable. అంటే continuous means ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 this is the continuous form. అవునా? మనం ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకుని విచ్ కెన్ టేక్ ఆల్ వాల్యూస్ ఇన్ ఇంటర్వెల్, దెన్ ఎక్స్ ఈస్ కాల్డ్ ఏ కంటిన్యూస్ వేరియబుల్. కంటిన్యూస్గా ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు M2లో న్యూమరికల్ మెథడ్స్ ఉంది, మనకు ఒక టేబులర్ ఫామ్ ఇస్తాడు. ఒక టేబులర్ ఫామ్ ఇస్తే 1 2 3 4 అని ఇస్తాడు. దట్ మీన్స్ ఎక్స్ కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిస్తాడు, సమ్ వాల్యూస్ 0 5 10 20 అలా కాకుండా 1 2 3 మళ్ళీ 2 మళ్ళీ 6 మళ్ళీ 4 అలా డిస్కంటిన్యూస్గా వాల్యూస్ వస్తే, కంటిన్యూటీ లేకోకుండా దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అనరు. కంటిన్యూస్గా ఉండాలి. 1 2 3 4 5 అంటే ఒక రిపీట్ అవ్వకూడదు. ఒక నెంబర్ మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతే దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ద హైట్ ఫర్ ఎగ్జాంపుల్ ద హైట్ ఎక్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ ఏ పర్టికులర్ క్లాస్ మేబీ బిట్వీన్ 4 feet to 6 feet. ఒకవేళ ఒక లైన్ ఫామ్ చేసామనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు స్కూల్ డేస్లో చూస్తారు కదా, స్కూల్ డేస్లో మనకి ప్రేయర్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ని ఒక లైన్ ఫామ్ చేస్తారు. ఎలా లైన్ ఫామ్ చేస్తారు, బాగా షార్ట్ ఉన్నవాళ్ళు, తర్వాత వాళ్ళకన్నా కొంచెం టాలర్గా ఉన్నవాళ్ళు, ఇంకా కొంచెం టాలర్గా ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, అలా లైన్ ఫామ్ చేస్తాం. అంతేగాని ఫస్ట్ షార్ట్గా మళ్ళీ బాగా టాలర్, మళ్ళీ షార్ట్, మళ్ళీ బాగా టాలర్, అలా ర్యాండమ్గా మనం లైన్ ఫామ్ చేయలేం కదా. సో అట్లా 1 2 3 4 5 6 అలా రావాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. మన హైట్, అలాగే మన ఏజ్ కూడా కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఎందుకని, ఇప్పుడు మన ఏజ్ 5 years నుంచి 10 years నుంచి 15 years నుంచి 20 అలా పెరుగుతూ వస్తుంది. కానీ ఒకసారి 5 years వచ్చిన తర్వాత 4 years వచ్చి మళ్ళీ 7 years వచ్చి, అంటే మన ఏజ్ తగ్గిపోదు కదా, అది పెరుగుతూ ఉంటుంది, దానికి గ్రోత్ ఉంటుంది, కంటిన్యూస్ గ్రోత్ ఉంటుంది. అలాగే మన హైట్, ఒకసారి ఒక హైట్ ఉన్నామంటే ఒక 3 feet 4 feet ఉన్నామంటే అక్కడ నుంచి 4 feet 4 1 4 2 అలా పెరుగుతుంది. కానీ ఒకసారి 2 feetకి వచ్చేస్తాం, ఒకసారి 3 feetకి వెళ్ళిపోతాం, అలా ఉండదు. కాబట్టి దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చదువుకోవాల్సిందే. నెక్స్ట్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. సో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ని దీన్ని ఇంకొక అనదర్ నేమ్ కూడా ఉందమ్మా, ప్రాబబిలిటీ పాయింట్ ఫంక్షన్ అని కూడా అంటారు. So what is the probability mass function? If x is the discrete random variable with possible outcomes x1, x2 and so on xn up to అని వదిలేసి నేను up to infinity, ఎప్పుడు కూడా మనము ఇన్ఫైనైట్ నెంబరే ఉంటుంది, బట్ ఫైనైట్ నెంబర్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ద ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ పాసిబుల్ అవుట్కమ్స్ xi is p of x equal to xi. p means probability, x equal to xi equal to probability of xi equal to pi means p of xi. pi అని రాసుకున్నా, p of xi అని రాసుకున్నా ఉంటాయి. for I equal to 1 2 3 and so on. If the numbers p of xi, I equal to 1 2 3 and so on satisfies two conditions, probability of xi greater than or equal to 0 for all I, summation I equal to 1 to infinity p of xi equal to 1, then the function p of xi is called probability mass function or probability point function. సో ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అన్నా ప్రాబిలిటీ పాయింట్ ఫంక్షన్ అన్నా ఒకటే. ఫస్ట్ మనం ఎక్స్ అనే ఫంక్షన్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అని తీసుకుంటాం. సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, మనకు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నా వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా? సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీన్స్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఫైనైట్ నెంబర్ ఆఫ్ random variables, finite number of random variables means discrete random variables. So continuous random variable కైనా discrete random variable కైనా మనం ఏం చేస్తాం అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్సే కన్సిడర్ చేస్తాం. బట్ కంటిన్యూస్ ఫంక్షన్లో డిస్క్రీట్ అని మనం మెన్షన్ చేయట్లేదు అంతే తప్ప
కంటిన్యూస్ అంటే కంటిన్యూటీ ఓకేనా. అంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ లో డిస్క్రీట్ అని మెన్షన్ చేయటం లేదు, కానీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటామా. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అంటే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఇప్పుడు అది తీసుకుంటున్నాం కదా. అయితే దాన్ని x1 x2 and so on xn వరకు తీసుకుంటున్నాం కదా. పర్టికులర్గా xn అని చెప్పుకోకుండా నేను xi అని చెప్తున్నా. అంటే x1 నుంచి xn వరకు ఏదో ఒక వాల్యూ x1 టు xn లో xi అనేది ఒక వేరియబుల్ అవుతుంది కదమ్మా, సమ్ వాల్యూ అవుతుంది కదా, సమ్ నెంబర్ అవుతుంది కదా. x1 టు xn దాంట్లో ఒక వాల్యూ గురించి మాట్లాడుతున్నా. అంటే మన ఫైనైట్ నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అందులోంచి ఒక వేరియబుల్ గురించి నేను చెప్తున్నాను. ఆ ఒక వేరియబుల్ అది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ టూ కండిషన్స్ ని అది గనక సాటిస్ఫై చేస్తే దట్ వేరియబుల్ అండ్ దట్ ఫంక్షన్ ఈస్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకేనా. మనకు ఒక గివెన్ ఫంక్షన్ ఇస్తాడు. ఆ గివెన్ ఫంక్షన్ అనేది ఈ టూ కండిషన్స్ ని గనక సాటిస్ఫై చేస్తే, వాట్ ఈస్ ద టూ కండిషన్స్? ప్రాబబిలిటీ ఆఫ్ xi greater than or equal to 0 for all i, summation i equal to 1 to infinity. ఇన్ఫినిటీ అంటే మనం అక్కడ ఇన్ఫినిటీ ప్లేస్ లో నేను అప్ టు 10 వాల్యూస్ తీసుకున్నాను అనుకో, 1 to 10 అని నోట్ చేసుకుంటా. నేను x1 to xn తీసుకొని అవి నాకు ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలి అని చెప్తాను. అంటే x1 to xn నేను 10 నెంబర్స్ తీసుకున్నా, 1 to 10 నెంబర్స్ తీసుకున్నా, ఒక గివెన్ ఫంక్షన్ తీసుకున్నా. ఆ గివెన్ ఫంక్షన్ వాల్యూస్ ఒక 10 నెంబర్స్ తీసుకున్నా. ఆ 10 నెంబర్స్ లోంచే చెప్తున్నట్టు n ఈక్వల్ టు xn ఈక్వల్ టు 10 అయితే అది ప్రాబబిలిటీ గివెన్ ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలంటే అప్పుడు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ xi greater than or equal to 0 for all i, summation i equal to 1 to 10, probability of xi equal to 1. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దట్ ఫంక్షన్ ఈజ్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. ఓకేనా. x1 టు xn నేను xi అని చెప్పి డినోట్ చేస్తున్నాను. గివెన్ ఫంక్షన్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయి ఉండాలి. అంటే పర్టికులర్గా ఫైనైట్ నెంబర్ వాల్యూస్ అయి ఉండాలి. ఆ ఫైనైట్ వాల్యూస్ అన్నీ కూడా నేను ఈ రెండు కండిషన్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ xi greater than or equal to 0, summation i equal to 1 to infinity, probability of xi equal to 1. టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే గివెన్ ఫంక్షన్ ఈస్ probability mass function or probability point function. Next, definitions and most important. Object next probability density function. So probability density function, consider the small interval x minus dx by 2, x plus dx by 2 of length dx around the point x. Let f of x be any continuous function of x so that f of x dx represents the probability that the variable x falls in the infinite small interval x minus dx by 2, x plus dx by 2. Symbolically, it can be expressed as probability of x minus dx by 2 less than or equal to x less than or equal to x plus dx by 2 equal to f of x. Then f of x is called the probability density function. The probability density function, PDF means probability density function of random variable x denoted by f of x has following properties. That is, f of x greater than or equal to 0 for all x belongs to R. Second condition is
minus integral minus infinity to plus infinity f of x dx equal to 1. And third condition is probability of a less than x less than b equal to integral a to b f of x ds. In case of continuous random variable, the probability at a point is always 0. That means probability of x equal to c equal to 0. నెట్వర్క్ ప్రాబ్లం వలన పద్దాక కట్ అయిపోతుంది. ఏం లేదమ్మా, సింపుల్. ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఇక్కడ గివెన్ ఎక్స్కి మనం కొంచెం ఇంక్రిమెంట్ని యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు M2లో చూసుంటారు, న్యూటన్ రాప్సన్ మెథడ్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటుంది. సో సమ్ వాల్యూకి ఒక నెంబర్కి సమ్ మైనర్ వాల్యూని యాడ్ చేయడం వల్ల కానీ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల కానీ ఒక వాల్యూని ఇప్పుడు నేను 1 ఉంది అనుకోండి, నేను 1కి 0.1 యాడ్ చేస్తాను అనుకోండి. సో 1.01 దట్ ఈస్ నియరర్ టు 1. ఆ 1కి 0.1ని సబ్ట్రాక్ట్ చేస్తాను అనుకోండి, 0.9 దట్ ఈస్ ఆల్సో నియరర్ టు 1. సో ఒక వాల్యూ ఉంటే దానికి సమ్ వాల్యూని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా సరే పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సో అలాంటిదే నేను సమ్ ఇక్కడ ఎక్స్కి dx/2 అని చెప్పేసి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్వెల్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ యొక్క ఇంటర్వెల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి, పర్టికులర్గా x - dx/2 x + dx/2 ఉండాలి. సో x - dx/2 less than or equal to capital X less than or equal to x + dx/2 equal to f of x dx అవుతుంది అనమాట. అంటే ఆ గివెన్ ఫంక్షన్ యొక్క ఇంటర్వెల్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అంటున్నా. ఈ ఇంటర్వెల్ గురించి ఎందుకు చెప్పారు మేడం అని అంటే, మనకి గివెన్ ఫంక్షన్ అనేది ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవ్వాలంటే ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. గివెన్ ఫంక్షన్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవ్వాలంటే ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటమ్మా 3 కండిషన్స్? f of x greater than or equal to 0 for all x belongs to R, integral -infinity to +infinity f of x dx equal to 1, probability of a less than x less than b. అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇంటిగ్రల్ a to b f of x dx. పర్టికులర్గా మనం ఇంటర్వెల్ ఎందుకు తీసుకుంటున్నాము, x - dx/2 x + dx/2 ఎందుకు తీసుకుంటున్నామని అంటే, గివెన్ ఫంక్షన్ అనేది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవ్వాలంటే 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ 3 కండిషన్స్తో నాకు ఇంటిగ్రేషన్ ఉందంటే ఆటోమేటిక్గా నాకు లిమిట్స్ ఉంటాయి. సో ఆ యొక్క లిమిట్స్ కోసం నేను x - dx/2 x + dx/2, ఆ dx/2 ఈజ్ ద స్మాల్ మైనర్ వాల్యూని యాడ్ చేసుకుని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు f of x dx అవుతుంది. ఓకేనా? దానికోసం -dx/2 + dx/2ని స్మాల్ ఎక్స్కి యాడ్ చేసుకుంటున్నా. ఇంటర్వెల్ని మనం మెన్షన్ చేసుకోవటం కోసమే నేను దీన్ని మైనర్ వాల్యూని యాడ్ చేశాను, ఇంక్రిమెంట్ని యాడ్ చేశాను. ఓకేనా? ఎందుకంటే మనకి గివెన్ ఫంక్షన్ అనేది ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవ్వాలంటే దీస్ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. దీంట్లో ఇంటిగ్రేషన్ ఉందంటే ఆటోమేటిక్గా ఇంటర్వెల్స్ ఉంటాయి కాబట్టి లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ద ప్రాబిలిటీ అట్ ఏ పాయింట్ ఆల్వేస్ 0. సో ఈ నోట్ అనేది మీకు ఆబ్జెక్టివ్లో అడుగుతారు అన్నమాట. అది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, గివెన్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయిందనుకోండి, దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద క్యుములేటివ్ మీన్స్, ఇప్పుడు మనం 1 చేస్తాం అనుకోండి, స్టార్టింగ్ 1 to 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 చేసేటప్పుడు 1నే కౌంట్ చేస్తాం. 2 చేసేటప్పుడు క్యుములేటివ్ అంటే 1 + 2 చేస్తాం. 3 చేసేటప్పుడు 1 + 2 + 3 అంటే క్యుములేటివ్, ముందు ఉన్న వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద క్యుములేటివ్. If x is a discrete random variable, the cumulative distributive function f of x is defined by f of x equal p of capital X less than or equal to x. That means summation xi less than or equal to x p of xi. P of xi means
xi మీన్స్ xn. ఇక్కడ నేను n తో డినోట్ చేయకుండా i తో డినోట్ చేస్తున్నా. The cumulative distribution function of a continuous random variable x is denoted by f of x and is defined as capital F of x equal to integral minus infinity to x f of x dx within the interval minus infinity to plus infinity. So cumulative distribution function means first of all given function is discrete random variable ayi undali. So what is the discrete random variables? Finite number of random variables ayi undali. So ఇప్పుడు ఫైనైట్ నెంబర్ కాబట్టి మనం ముందుకు వెళ్తున్న నుంచి వెనక నుంచి కూడా అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తాం, సమ్మేషన్ చేస్తాం. సో అందుకని 1 minute అమ్మా.